చెరలోకి అతడు వెళ్ళి తర్వాత కూడా అతడు ఉన్నాడు కనుక అతని యొక్క వయసు సుమారు అతని వయసు ఎందుకు అనంటే ఇప్పుడు రాజైనటువంటి అహష్వేరోషు యొక్క 3వ సంవత్సరం. అహష్వేరోషు పరిపాలన మొదలయ్యి ఎన్నో సంవత్సరం? 3వ సంవత్సరం. కనుక అహష్వేరోషు యొక్క పరిపాలన మొదలై 3వ సంవత్సరం నాటికి అతనికి 115 సంవత్సరాలు ఉండి ఉండొచ్చు అని అభిప్రాయం. ఎవరికి? మొర్దెకైకి. అర్థమైనా? అప్పుడే అతడు 70 సంవత్సరాలు అప్పటికే చెరలో ఉన్నాడు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత విడుదల కలిగి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అవుతూ ఉంది. తర్వాత అంతకుముందు అతడు ఈ యెకొన్యాతో కూడా వెళ్ళాడు అని అంటే అక్కడ యవనస్తులను పట్టుకొని వెళ్ళాడు అక్కడ. అవునా కదా? యవనస్తుల్ని పట్టుకొని వెళ్ళాడు నెబుకద్నెజరు. ఆ యవనస్తుల్లోనే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో యవనస్తులందరినీ పట్టుకొని, అంటే ఇప్పుడు ఆ టైంలో ఇతడు ఎలా ఉంటాడు? యవనస్తుడిగా ఉన్నాడు కనుక అలాంటి వయసులో అతడు వెళ్ళాడు కనుక ఇప్పుడు అహష్వేరోషు యొక్క పరిపాలనలో 3వ సంవత్సరం నాటికి అతడు 115 సంవత్సరాలు ఈడుగలిగిన వాడై ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అంచనా అభిప్రాయం కలిగినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అయితే ఇంత వయసు కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంకా ఆ షూషాను కోటలోనే ఉన్నాడు. ఈ షూషాను కోటలో జరుగుతున్న విషయాలన్నీ కూడా అతడు వింటున్నాడు కనుక, చూస్తున్నాడు కనుక, అతనికి వినబడుతుంది కనుక, అతడు అన్ని గ్రహించాడు కనుక ఇప్పుడు దేవుడు ఈ మొర్దెకైని ప్రేరేపిస్తున్నాడు. అర్థమైనా? ఈ ఎస్తేరు గ్రంథంలో మొదటి నుంచి నేను మీకు చెప్తున్నా, ఎస్తేరు గ్రంథంలో దేవుడు లేక యెహోవా అనే పేరు ప్రస్తావించబడకపోయినా మర్మముగా గూఢముగా దేవుని యొక్క పని అక్కడ జరుగుతున్నట్లుగా మనం గ్రహించాలి. అక్కడ గూఢముగా కార్యం జరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుడు మొర్దెకైని ప్రేరేపించాడు. దేవుడు మొర్దెకైని నిలబెడుతున్నాడు. దేవుడు మొర్దెకైని ప్రేరేపిస్తున్నాడు. అర్థమైందా? వాస్తవానికి ఎస్తేరు రాణి అవటానికి ఒకవేళ బాహ్యముగా పరిశీలన చేస్తే, అక్షరార్థంగా పరిశీలన చేస్తే ఆమె రాణి అవటం అనేది మాత్రం అది న్యాయపరమైనది కాదు, కానీ దేవుని చిత్తం. అర్థమైందా? అది కేవలం దేవుని చిత్తమే. దేవుని చిత్తానుసారంగా ఆమె రాణి అయింది అని చెప్పేసి మనం గ్రహించాం. ఇప్పుడు ఆమెను రాణిగా చేయటానికి దేవుడు ముందు ఎవరిని ప్రేరేపించాడు? మొర్దెకైని ప్రేరేపించాడు. మొర్దెకైని సిద్ధపరుస్తున్నాడు. మొర్దెకై యొక్క అనుభవాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి అనుభవాలు చూస్తే చాలా గొప్ప సంగతులు మొర్దెకై యొక్క అనుభవాల్లో మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఈ మొర్దెకైని దేవుడు సిద్ధపరిచాడు. ఈ మొర్దెకైని దేవుడు ప్రేరేపించాడు. అయితే ఇతనికి వాళ్ళ పినతండ్రి కుమార్తె ఉంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోతే ఆ కుమార్తెను ఈయనే తనకు కుమార్తెగా అంటే స్వీకరించి తనకు కుమార్తెగా ఆ ఎస్తేరుని ఈయన పెంచుతూ వచ్చాడు. ఆయన పెంచి ఇప్పుడు నా కుమార్తె ఎందుకు ఉండకూడదు, నా కుమార్తె ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి తన కుమార్తెను కూడా అక్కడికి పంపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అయితే సిద్ధపడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నీ వంశాన్ని గురించి కానీ నీ జాతిని గురించి కానీ అక్కడ చెప్పొద్దు, ప్రస్తావించొద్దు అన్నాడు. అర్థమైనా? ఎందుకు? ఈయన ఎవరు? ఈయన యూదుడు కదా. అక్కడ యూదుడు అని అంటే ఎవరు రానిస్తారు? అదేనా? యూదులు అంటే చెరకొచ్చిన వాళ్ళు, స్థానికులు కాదు. వాళ్ళ చెరలోకి వచ్చిన వారికి విడుదల వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ మొర్దెకై ఆమెను సిద్ధపరచడానికి ఎంతగానో ఆయన దేవుని చేత ప్రేరేపించబడ్డాడు. అంటే ఇన్ని సంవత్సరాలు ఆమెను మరుగుగా ఉంచి పెంచి ఉంటాడు. ఆమెను ఎంతో ఒక భద్రమైనటువంటి స్థలములో ఆమెను ఉంచి ఆమెను పెంచి ఉంటాడు. ఆమె బహిరంగంగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తిగా లేదు అనేటువంటి విషయం ఆయన మాటల్లో కానీ అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనలో కానీ మనం గ్రహించవచ్చు. కనుక అలాగూ ఎస్తేరుని రాణిగా చేయటానికి దేవుడు ముందుగా మొర్దెకైని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి గ్రహించాలి. కనుక
ఇప్పుడు దేవుడు మొదటిగా మొర్దెకైని ఎలాగూ దేవుడు ప్రేరేపించాడు, మొర్దెకైని దేవుడు ఎలాగూ సిద్ధపరిచాడు, మొర్దెకై ఎలాగూ ఆ షూషాను కోటలో ఉండి నా కుమార్తెను నేను రాణిగా చేయాలి, నా కుమార్తెను కూడా పంపించాలి అనేటువంటి ఆలోచన ఎలాగైతే మొర్దెకైకి వచ్చిందో, స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, అలాంటి సిద్ధపాటు, అలాంటి ఆలోచన. ఏమండి, అన్ని శ్రమలు అనుభవించిన వాడిగా, 70 సంవత్సరాలు బబులోను చెరను అనుభవించిన వాడిగా, అక్కడున్న పరిస్థితులు ఆయనకు తెలుసుగా. కానీ అలాంటి పరిస్థితిలో ఎవరైనా సరే నా కుమార్తెని కూడా రాణిగా చేసేద్దాం, లేక ఇక్కడ విడిచిపెడదాం అని అనుకుంటాడా? ఎప్పుడు విడుదల వస్తుందా, ఎప్పుడు యెరూషలేముకి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో తన కుమార్తెను అక్కడ రాణిగా చేయటానికి దేవుడు మొర్దెకైని ఎంతగానో ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువుని పేర ఇప్పుడు గోత్రం ఏదైనా, అంటే గోత్రం ఏదైనా దేవుడు ఆ బెన్యామీను గోత్రాన్ని ఎవరినిగా చేశాడు? యోధా వంశంగా దేవుడు చేశాడు, యోధా వంశంగా దేవుడు చేశాడు. కనుక ఇప్పుడు దేవుడు ఆనాడు మొర్దెకైని ఎలాగైతే ఒక బెన్యామీనుని యూదునిగా దేవుడు చేశాడో, లేక యూదా రాజ్యముగా లేక యూదుడిగా ఎలాగో పిలువబడ్డాడో, ఈరోజు దేవుడు మనల్ని కూడా ప్రేమించి ఆత్మ సంబంధమైన యూదులుగా దేవుడు మనం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ సంబంధమైన యూదులుగా దేవుడు మనం చేశాడు. ఇప్పుడు మనం కూడా ఎన్ని శ్రమల మధ్యలో నుండి వచ్చినా, ఎన్ని కష్టాల మధ్యలో నుంచి వచ్చినా, ఎన్ని శోధనల మధ్యలో నుంచి వచ్చినా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఎన్నో సంఘటనలు, ఎన్నో సంగతులు చూచిన వారముగా ఉన్నప్పటికీ మొర్దెకై తన కుమార్తెను సిద్ధపరిచినట్టుగా, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా మన పిల్లలను సిద్ధపరచాలి, మనం కూడా మన పిల్లలను సిద్ధపరచాలి. రాజు కుడిపార్శ్వను కూర్చోటానికి, రాజు కుడిపార్శ్వను కూర్చొని రాణిగా పిలువబడటానికి ఇదిగో వారిని సిద్ధపరచాలి. అందుకే ఇర్మియా ఏమంటాడంటే, మీ కుమార్తెలకు అంగలార్పు విద్యను నేర్పండి అని అంటాడు. మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పండి, రోదన చేయి స్త్రీలను కనుగొనండి, వారిని పిలవనప్పుడు అని అంటాడు. సిద్ధపరచాలి. పిల్లల్ని ఏం చేయాలంట? సిద్ధపరచాలి, సిద్ధపరచాలి. మొర్దెకై సిద్ధపరిచాడు ఎస్తేర్ని, మొర్దెకై సిద్ధపరిచాడు. ప్రార్థన అనుభవాన్ని ఎస్తేరుకి నేర్పించాడు. ఆమె ప్రార్థన చేయగలిగింది, ఉపవాస అనుభవాన్ని ఆమెకు నేర్పించాడు. ఆమె ఉపవాసం ఉండగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆమె తొందరపడి మాట్లాడేది కాదు, మాట్లాడుటకు నిదానించటం నేర్పించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మాట్లాడుటకు నిదానించటం నేర్పించాడు. తన గురించి తాను ఫోకస్ చేసుకోవాలని, తన గురించి తాను చెప్పాలి అంటే తన గురించి తాను చెప్పుకునే విధంగా నేర్పించలా. నీ గురించి కాదు చెప్పాల్సింది, నీ జాతిని గురించి కాదు చెప్పాల్సింది, నీ వంశాన్ని గురించి కాదు చెప్పాల్సింది, నీ గురించి అసలు ఏమీ చెప్పద్దు. అదేనా అంటే మన గురించి చెప్పుకునేటట్టుగా ఉండకూడదు. మనం ఎవరి గురించి చెప్పాలో వాని గురించి చెప్పాలి. మనం ప్రభుని గురించే చెప్పాలి, ప్రభుని గురించే ప్రకటించాలి, ప్రభుని గురించే వెల్లడిపరచాలి, నిన్ను గురించి కాదు. అర్థమైందా? నేనేంటో తెలుసా, నేను ఎవరినో తెలుసా, నేను ఎప్పుడు చేస్తున్నాను తెలుసా, ఏంటి సేవ, స్తోత్రం, ఇలాగూ నేను ఎంత ఇదో తెలుసా అని అట్లాగా మనం గురించి కాదు. మనం ఎవరి గురించి చెప్పాలి? అది తన గురించి తాను చెప్పుకోవటం నేర్పలేదు. అదేనా? అది కాదు, మౌనంగా ఉండాలి, మాట్లాడటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలని నేర్పించాడు. అందుకే ఎన్నో అనుభవాలతో ఎస్తేరు ఆ యొక్క షూషాను కోటలోనికి ఆమె ప్రవేశించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రభుని పేర మొర్దెకై యొక్క అనుభవాలు మనం చూస్తే చాలా సంగతులు ఆయన గురించినటువంటి విషయాలు చూస్తాం మన వాక్యంలో. కనుక ఆయన బెన్యామీను గోత్రికుడైన యూదుడిగా ఆయన ఎంతో ధైర్యంగా ఉన్నాడు. షూషాను కోటలోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా గ్రహించాడు, అవన్నీ కూడా గ్రహించాడు. శ్రమలు అనుభవించిన వాడు మొర్దెకై, శ్రమల్లో నుండి వచ్చిన వాడు మొర్దెకై. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శ్రమల్లో నుండి వచ్చినవాడు, శ్రమలను తాళుకొనినవాడు, శ్రమలలో నిలబడినవాడు, శ్రమల నుండి పారిపోయినవాడో, శ్రమల్లో చనిపోయినవాడో కాదు, ఆ శ్రమల్లో కూడా నిలబడినవాడు మొర్దెకై అంటే. దేవుని స్తోత్రం. కనుక
ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా మనం దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఒక మొర్దెకై వలె మనం కూడా నిలబడగలిగితే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, జరుగుతున్న పరిస్థితులను గ్రహించుకుంటూ, జరుగుతున్న పరిస్థితులని గమనించుకుంటూ మొర్దెకై వలె నిలబడగలిగితే నీవు కూడా నీ జాతిని రక్షించుకోగలుగుతావు. హల్లెలూయా, నీ ప్రజలను రక్షించుకోగలుగుతావు. దేవుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. కనుక ఒక మొర్దెకై ఎలాగూ సిద్ధపడుతున్నాడు చూడండి, మొర్దెకై ఎలాగూ ప్రేరేపించబడుతున్నాడు చూడండి. దేవుడే తన బలపరిచాడు, దేవుడే తను పురికొల్పుతున్నాడు. దేవుడు ఒక మంచి ఆలోచన మొర్దెకైకి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. కనుక ఒక మొర్దెకై యొక్క అనుభవాన్ని మనము ఎన్నో విషయాలు ఆయన జీవితంలో మనం నేర్చుకోవచ్చు. కనుక ఆయన పాఠం ఎంతో మనకు ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం. కనుక దేవుని సన్నిధిలో ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు లోతుగా మనం ధ్యానం చేద్దాం. మరి ముందు పాఠాల్లో మనం నేర్చుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకునండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, నమ్మదగిన దేవుడు. దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రమలలో, శోధనలో 70 సంవత్సరాలు చెర అనుభవించిన మొర్దెకై దేవుని కొరకు ఎంత ధైర్యంగా నిలబడుతున్నాడు చూడండి. తన కుమార్తెను ఎలాగో సిద్ధపరుస్తున్నాడు చూడండి. శ్రమలు అనుభవించిన వాడు మొర్దెకై, బబులోను సామ్రాజ్యాన్ని చూచినవాడు, బబులోను శ్రమలు అనుభవించినవాడు, పారసీక రాజ్యంలో ఎంతో ధైర్యంగా నిలబడుతున్నాడు. 115 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఇప్పుడు. అయినా దేవుని కొరకు ధైర్యంగా నిలబడుతున్నాడు, తన జాతి కొరకు ధైర్యంగా నిలబడుతున్నాడు, తన ప్రజల కొరకు ధైర్యంగా నిలబడుతున్నాడు. చూడు, మొర్దెకైని జ్ఞాపకం చేసుకో, మొర్దెకైని జ్ఞాపకం చేసుకో. ఎలాగూ శ్రమల మధ్యలో మొర్దెకై ధైర్యంగా నిలబడ్డాడు. శ్రమలు సహించినా సోలిపోకుండా, కూలిపోకుండా, పారిపోకుండా, నశించిపోకుండా ఎలాగూ ధైర్యంగా నిలబడ్డాడో చూడండి. జ్ఞాపకం చేసుకుందాం. మొర్దెకై వలె నన్ను నిలబెట్టయ్యా, మొర్దెకైకి ఇచ్చిన ధైర్యం నాకు ఇవ్వయ్యా. మొర్దెకై యూదుడుగా ఉన్నాడు, నన్ను ఒక ఆత్మ సంబంధమైన యూదునిగా, యూదురాలుగా నువ్వు నన్ను చేశావు. మొర్దెకై నిలబడినట్లుగా నేను నిలబడాలి. శ్రమల్లో కూడా ధైర్యంగా నిలబడాలి. నా పిల్లలను సిద్ధపరచాలి, నా పిల్లలను సిద్ధపరచాలయ్యా. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన ఎస్తేరును సిద్ధపరిచాడు, ఎస్తేరును సిద్ధపరిచాడు. అయ్యా, నేను కూడా నా పిల్లలను రాణిగా సిద్ధపరచాలి, నేను కూడా నా పిల్లలు రాణిగా ఉండునట్లుగా, సంఘములో ఉండునట్లుగా నేను సిద్ధపరచాలి నా పిల్లల్ని. నీ పిల్లలు సంఘములో ఉండునట్లు సిద్ధపరచండి, షూషాను కోటలో ఉండునట్లు సిద్ధపరచండి, నీ పిల్లలు అంతఃపురములో ఉండునట్లు సిద్ధపరచండి, నీ పిల్లలు ప్రార్థనాపూర్లుగా ఉండునట్లు సిద్ధపరచండి. మొర్దెకై సిద్ధపరిచాడు తన కుమార్తె. ఎంతగా పెంచుంటాడో చూడండి ఒకసారి, ఎంతగా పురికొల్పుంటాడో చూడండి, ఎంతగా ప్రోత్సహించుంటాడో చూడండి. అనుభవం కలిగిన వాడు మొర్దెకై అంటే, అనుభవం లేనివాడు కాదు. పెద్దరికం కలిగిన వాడు మొర్దెకై అంటే, చిన్నపిల్ల చేష్టలు చేసేవాడు కాదు, లోతుగా ఆలోచన చేసేవాడు మొర్దెకై అంటే, గూఢమైన సంగతులు ఎరిగినవాడు మొర్దెకై అంటే, పూర్వపు చరిత్ర తెలిసినవాడు మొర్దెకై.
మొర్దెకై ఎలాగూ తన కుమార్తెను సిద్ధపరిచాడు. నీ పిల్లలు దేవుని మందిరంలో ఉండినట్లు సిద్ధపరచాలి. దేవుని సంఘంలో నీ పిల్లలు ఉండినట్లు సిద్ధపరచాలి. ఇదిగో ప్రభు నీ పిల్లల్ని అంగీకరించినట్లుగా, రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు నీ పిల్లల్ని అంగీకరించినట్లుగా నువ్వు సిద్ధపరచాలి. ముందు షూషాను కోటకు వస్తేనే ఆయన అంగీకరిస్తాడు. షూషాను కోటకు వస్తే దయ చూపుతాడు. షూషాను కోటకు వస్తే ఆదరిస్తాడు. రా, తీసుకురా, నీ పిల్లల్ని తీసుకురా. ఈ షూషాను కోటలో, ఈ మందిరములో, ఈ అంతఃపురములో నీ పిల్లలకు దయ చూపుతాడు ఆయన. నీ బిడ్డలకు దయ చూపుతాడు ఆయన. నీ పిల్లల పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ఒక మొర్దెకై లాగానే ఆలోచించి, ఎన్నో చూస్తుంటావు, ఇప్పటికీ ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు చూస్తుంటావు. కానీ ఎందుకు ఈ శ్రమలు అనుకోలేదు? ఎందుకు ఈ శోధనలు అనుకోలేదు? మొర్దెకై వెనకాడలేదు. నీవు కూడా చూసావుగా, మొర్దెకైలాగా ధైర్యంగా నీ పిల్లల్ని తీసుకురా మందిరానికి. మొర్దెకైలాగా పిల్లల్ని ధైర్యంగా తీసుకొచ్చి ప్రభువుకు అప్పగించు, పరిశుద్ధాత్మకు అప్పగించు. ప్రభువు గొప్ప కార్యం ఇక్కడ చేస్తాడు. నీ పిల్లలకు దేవుడు దయ చూపుతాడు. నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు కృప చూపుతాడు. రెండు చేతులైతే అందరూ స్తోత్రాలు చెప్పండి. నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తూ మొరపెట్టు. చెప్పు, ప్రభుతో చెప్పు, నా పిల్లలు షూషాను కోటలోనికి రావాలయ్యా. నా పిల్లలు అంతఃపురంలోనికి రావాలయ్యా. నా పిల్లలు అంతఃపురంలోనికి రావాలి అయ్యా. మొర్దెకై తన కుమార్తెను సిద్ధపరిచినట్టుగా నేను సిద్ధపరచాలి. మొర్దెకై తన కుమార్తెను అహష్వేరోషు కొరకు సిద్ధపరిచి పంపించాడు. కానీ రాజులకు రాజు అని నీ కొరకు నా పిల్లలను సిద్ధపరిచి పంపాలయ్యా. అట్టి అనుభవం నాకు దయచి. నా పిల్లలు దూరంగా ఉంటున్నారయ్యా. నా పిల్లలు ఎడంగా ఉంటున్నారయ్యా. నా పిల్లలు షూషాను కోటలోనికి, మందిరంలోనికి రాలేకపోతున్నారయ్యా. నా పిల్లలయ్యా అంతఃపురంలోనికి రాలేకపోతున్నారయ్యా. రావాలి, నా పిల్లలు రావాలయ్యా. అలా సిద్ధపరచగలిగిన అనుభవం, మొర్దెకై లాంటి అనుభవం నాకు ఇవ్వయ్యా. అటు కృప నాకు దయచేయ ప్రభువా. నా పిల్లలు అయ్యా నీ సన్నిధిలో ఉండాలి, రాణిగా ఉండాలి. నీ కుడి పార్శ్వమున కూర్చోవాలయ్యా. నా పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలయ్యా. నా పిల్లలు దీవెనకరముగా ఉండాలయ్యా. కృప చూపయ్యా, సహాయం చేయయ్యా. తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారు, దూరం అయిపోతున్నారయ్యా నా పిల్లలు. అలా ఉండకూడదయ్యా. అయ్యా కృప చూపు. వినటకు వేగిరపడాలయ్యా, మాట్లాడటకు నిదానించాలయ్యా. విధేయత కలిగిన వారుగా ఉండాలి. నా పిల్లలు. వారిని గురించి వారు గొప్పగా చెప్పుకునేవారుగా కాదయ్యా. నిన్ను మహిమపరచాలి, నిన్ను ఘనపరచాలయ్యా. అటు కృప దయచేయి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ పిల్లలు షూషాను కోటకు రావట్లేదండి, మందిరానికి రావట్లేదు, దూరం అయిపోతున్నారు. వాళ్ళు ఎడముగా ఉంటున్నారు. షూషాను కోటలోకి వస్తేనే ఎన్నిక చేయబడతావు. షూషాను కోటలోకి వస్తేనే దయ పొందుతావు. షూషాను కోటలోకి వస్తేనే రాజదండం నీ వైపు చూపబడుతుంది. షూషాను కోటలోకి వస్తేనే నీవు ఎన్నిక చేయబడి రాజుకి కుడి ప్రక్కన నువ్వు కూర్చోగలుగుతావు. ఆశీర్వదిస్తాడు నీ పిల్లల్ని. ప్రార్థన చేయి అయ్యా, కార్యం చేయి అయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు. ఈ రాత్రి శ్రేష్టమైన సందేశాన్ని అయ్యా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచిన స్తోత్రాలు. మొర్దెకైని గురించి కొన్ని విషయాలు చెప్పారు. మొర్దెకై ఎస్తేరు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ఒక కథానాయకుడిగా ఉన్నాడు. మొర్దెకైని ప్రభువా మీరు ప్రేరేపిస్తున్నారు. మొర్దెకైని ప్రభువా మీరు సిద్ధపరుస్తున్నారు. మొర్దెకైకి మీరు ఆలోచన ఇస్తున్నారయ్యా. మొర్దెకైని ఆలోచన చొప్పున తన కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. మొర్దెకై ఎవరో, మొర్దెకై ఎలాంటి పరిస్థితులు అయ్యా నుండి వచ్చాడో,
మొర్దెకై ఎప్పటి నుంచి ఆ శూషణ కోటలో ఉన్నాడో మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రాలు. మొర్దెకై అంటే శ్రమల్లో నుండి వచ్చిన వాడని, బబులోని శ్రమలన్నీ కూడా అనుభవించిన వాడేనని, ఆ శ్రమల్లో నుండి వచ్చిన వాడని, అయ్యా శూషణ కోటను గురించి ఎరిగిన వాడని, అక్కడున్న పరిస్థితులన్నీ ఎరిగిన వాడని అయ్యా మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడావు. తన కుమార్తెను సిద్ధపరిచాడు. అయ్యా మొర్దెకై ఎలాగైతే సిద్ధపరిచాడు తన కుమార్తె, అలాగ సిద్ధపరచాలి. అలాంటి అనుభవం కావాలి, అతి కృప కావాలయ్యా. సహాయం చేయి అయ్యా. నా పిల్లలను కూడా శూషణ కోటకు తీసుకురావాలి, సంఘానికి మందిరానికి తీసుకొని రావాలి. నా పిల్ల ఇక్కడ అయ్యా కనబడాలి, ఇక్కడ దయ పొందాలి, ఇక్కడ దయ పొందాలయ్యా. ఇక్కడ ఉంటే కదయ్యా నీ రాజదండం చూపిస్తావు, ఇక్కడ ఉంటే కదయ్యా నువ్వు హస్తం చాపి వారిని దీవిస్తావు. మందిరానికి రాకే మేము ఎన్నో కోల్పోతున్నాం, ఈ అంతఃపురానికి రాకే ఎన్నో కోల్పోతున్నాం. మా పిల్లలు మీ సన్నిధిలో కనబడక ఎన్నో కోల్పోతున్నారయ్యా. నీ మందిరంలో కనబడాలంటే కృప దయచేయి, సహాయించి వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచ్చి చేరి కూడి వచ్చిన మా ప్రియులందరూ ఆశీర్వదించి ప్రార్థనకు ప్రతిఫలం మీద దయచేయండి. మేము చేసిన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించారయ్యా, జవాబు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కానిచ్చి మా ప్రియులందరినీ కూడా దీవించండి, సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. ముగింపు కూడికలు ఘనముగా జరిగించండి, పండుగ కూడికలు కార్యక్రమాలన్నీ ఘనముగా జరిగించండి. మా ముందున్న కన్వెన్షన్స్ ఆయన ఘనముగా మీరు జరిగించండి. మందిరముల నిర్మాణ విషయంలో అద్భుతమైన కార్యాలు చేయండి. మీరే మహిమ తెచ్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం మీద దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వ సత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని